రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్వైలా ఫార్మ్ అండ్ రిసార్ట్ ను ప్రారంభించారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ హెచ్ దేవనాథ జియర్ స్వామీజీ. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ కూడా హాజరయ్యారు. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ రిసార్ట్స్ ప్రజలకు మంచి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని దేవనాథ జియర్ స్వామీజీ ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో కందుకూరు పరిసర ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఇక్కడ అత్యాధునిక వసతులతో ఫామ్ అండ్ రిసార్ట్ ఏర్పాటు చేయడంతో ఇక్కడి వారికి ఉపకరిస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు మధు యాష్కి గౌడ్. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ట్వైలా ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. నాకు గ్రేప్ గార్డెన్ మీద ఉన్న ప్యాషన్ దృష్ట్యా ఇక్కడ ఒక 8 ఎకరాలు గ్రేప్ కల్టివేషన్ 2004 దాకా చేశాను. ఆ తర్వాత కాలక్రమేణా గ్రేప్ గార్డెన్ అనేది, గ్రేప్ కల్టివేషన్ అనేది తెలంగాణలో, ఎస్పెషల్లీ రంగారెడ్డి జిల్లాలో కనుమరుగైపోయింది. సో అప్పటికే మనకి సిటీ వాతావరణం చాలా దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రశాంతమైన ప్రకృతికి చాలా దగ్గరగా ఒక చిన్న ఫామ్ హౌస్ కమ్ రిసార్ట్ డెవలప్ చేద్దాం అనే ఆలోచనతో గత 15 సంవత్సరాల నుంచి గ్రీనరీ మరియు ఇతర నేచర్కి సంబంధించిన అన్నిటికీ డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ట్వైలా ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ శ్రీమాన్ రాజు గారు, వారి కుటుంబం మనకు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరిగెత్తే ప్రపంచంలో ప్రశాంతతని మనం పొందలేకపోతున్నాం. దాన్ని అందరికీ అందించేటువంటి ఒక ప్రయోగాన్ని వారు గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఆరంభించారు. ట్వైలా ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ అని దాన్ని ఇక్కడ వారు ఏర్పాటు చేయడం జరిగింది. 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు ప్రశాంతంగా పరిగెత్తే ప్రపంచానికి, మెటీరియలిస్టిక్ వరల్డ్కి దూరంగా మనని మనం ఒక కుటుంబంతో చక్కగా గడిపే అవకాశాన్ని ఇక్కడ మనకి ఈ రిసార్ట్స్ మనకు కలిగిస్తాయి. ఎందుకంటే భార్య, భర్త, పిల్లలు ఎవరి మార్గంలో వాళ్ళు పరిగెత్తుతూనే ఉన్నారు. అందరూ కలిసి ఒక చోట కూర్చొని భోజనం చేసేటువంటి ఒక విధానం ఎప్పుడో మర్చిపోయాం. మన తాతలు, తండ్రులు ఉన్న కాలంలో పల్లెటూళ్ళలో అందరూ కలిసి ఒక చోట ఉండి భోజనం చేసేవారు. ప్రేమ, అనురాగాలను పంచుకునేవారు, వాళ్ళలో ఉండే ఆనందాన్ని పంచుకునేవారు. దాన్ని ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు, లేదా ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్, దాన్ని మనం పోగొట్టుకుని ఉన్నాం. దాన్ని తిరిగి అందించే ప్రయత్నమే మనకి ఇక్కడ ఈ ట్వైలా రిసార్ట్స్, ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలి, ప్రకృతి వరంగా ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని ఇక్కడ ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్ని కూడా మన రాజుగారు ఏర్పాటు చేశారు. ఇలాంటివి ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం. ఎయిర్పోర్ట్కి దగ్గరగా అందరికి అందుబాటులో ఉండేటట్టుగా ఎక్కడ ఆర్గానిక్ వేగా పెస్టిసైడ్స్ వాడకుండా ఈ ఫామ్ డెవలప్ చేసినారు. వ్యక్తిగతంగా నేను ఉండడమే కాకుండా ఇక్కడ మిత్రులకి, మీ మీడియా మిత్రుల ద్వారా అందరిని కోరుకునేది ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ ట్వైలా ఫార్మ్స్ ఎంత న్యాచురల్గా ఉంటుంది. చాలా రిసార్ట్స్ వచ్చినాయి కానీ ఏవి కూడా ఇంత ప్రకృతికి సహజంగా దగ్గరగా లేవు. అందుకే ట్వైలా ఫార్మ్స్కి రావడం చాలా సంతోషంగా ఉంది. వారు ఎప్పుడు చెప్తా ఉండే, కానీ మొబైల్ ఫోన్లో చూసిన దానికన్నా నిజంగా చూస్తే దాని అనుభవం వేరేగా ఉంటుంది. సో విష్ రాజన్నకి, వారి కుటుంబ సభ్యులకి ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ దిస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాకుండా బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా వారు ఇంకోటి చెప్పడం కూడా జరిగింది. వరల్డ్ ఫేమస్ ఉన్న స్పా కూడా ఒకటి ఇక్కడ వస్తుంది అనేది.